రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు అధ్యక్షతన జరిగిన 75వ గణతంత్ర వేడుకల్లో చిక్కాల రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన ఎప్పుడైతే కొనసాగుతుందో అప్పుడే దేశంలో గాని రాష్ట్రంలో గాని స్వాతంత్ర్య ఫలాలు ప్రజలకు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దండుప్రోల నాగబాబు, గదుల సాయిబాబా, పల్లెవల రవి, తుమ్మల రమేష్, ఎస్కే రహీం, ప్రతాప్ కుమార్, గాది శివ, గుత్తల రమణ, బండి నరేంద్ర, జొన్నాడు వెంకటరమణ, వాసురెడ్డి చిట్టిబాబు, మల్లాడి రావరాజు, వేమన, దుర్గాప్రసాద్, ఉదయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి 50 మంది ప్రధానికానికి కూడా ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరికి ఐటీ రంగంలో కానీ టెక్నాలజీ రంగంలో కానీ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అదే రకంగా మన చంద్రయాన్ ఏదైతే ఉందో మరి చంద్రుడు మన చంద్రమండలంలోకి మనం ఇండియా నుంచి వెళ్ళడం అనేది గొప్ప గ్రేట్ విశేషం. అది మన ఘనత, మన ఇండియా దేశం యొక్క మనందరి యొక్క ఘనత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నౌకాదళంలో కూడా ముందున్నాం, ఇంకా ముందుకు పోతున్నాం. ఈనాడు చూస్తూ ఉంటే యూత్ బాగా మనకు ఎక్కువగా ఉంది. ఇప్పుడు అమెరికా కానీ రష్యా కానీ చైనా కానీ కొన్ని ముందు వరుసలో ఉన్నాయి. తర్వాత మనం ఉన్నాం. దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మన ప్రభుత్వం, మన ఇండియన్ ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం ఈ దేశం యొక్క దిక్సూచిని సూచించడం జరిగింది. ఎందుచేతంటే పరిపాలనా రంగంలో భారతదేశం ఏ విధంగా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండాలి, జ్యుడిషియరీ ఏ విధంగా ఉండాలి, రాజకీయ రంగం ఏ విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు పరిపాలన జరుగుతుంది. ఆ రాజ్యాంగాన్ని ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశం ఈ రోజున పరిపాలన ప్రారంభించడం జరిగింది. అందుచేత ప్రతి ఒక్కరికి కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అయితే జనవరి 26వ తారీఖు భారతదేశానికి స్వేచ్ఛనిచ్చినటువంటి రోజు కాబట్టి ఈ రోజుని గణతంత్ర దినోత్సవంగా మేము జరుపుకుంటున్నాము అని తెలియజేస్తాం. నేను కోరేది ఒకటే, మరి ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో విద్యార్థులు మరి చదువుతో పాటు ఈ యొక్క మన కోసం త్యాగం చేసినటువంటి స్వర్గవీరులైనటువంటి స్వతంత్ర సమరయోధుల గురించి కానీ మన దేశం కోసం మరి అనేక ప్రాణాలు త్యాగం చేసినటువంటి శ్రమించినటువంటి ప్రతి ఒక్కరి యొక్క జీవిత చరిత్రలు, అదేవిధంగా ఈ స్వతంత్రం ఏ రకంగా వచ్చింది, గణతంత్ర దినోత్సవం ఏ రకంగా జరుపుకుంటాం అనే విషయాలన్నీ కూలంకుషంగా వివరించవలసినటువంటి అవసరం ఎంతైనా విద్యాసంస్థలు ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రతి విద్యార్థిని చదువుకోవడం ద్వారా 10 రూపాయలు సంపాదించుకోవడమే ధ్యేయంగా కాకుండా భక్తి భావాలు కలిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా చేయాలని కోరుకుంటూ కూలంకుషంగా రాసుకొని మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అందరం కూడా ఈ విధంగా పాల్గొనడం జరుగుతుంది. మనకి ఈ రోజున చాలా సంతోషదాయకమైనది. ఏం చేద్దంటే భారతదేశం అన్నది చాలా అతి తక్కువ కాలంలో 75 సంవత్సరాల్లో మనం చాలా అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా అధోగతి పాలైంది. ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇటు పోలవరం కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి కానీ ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి తిరుగుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ ఉమ్మడి ప్రభుత్వం తప్పనిసరిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.